పదార్థాలండి. కరివేపాకు, కొత్తిమీర, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ, టమాటా, వెల్లుల్లిపాయలు, చింతపండు, ధనియాలు, ఎండుమిరపకాయ, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, శనక్కాయ పప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి. ఇప్పుడు మనము వీటిని వేయించుకుందామండి. శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయ, శనక్కాయ పప్పులు, లాస్ట్లో నువ్వులు వేయాలండి. అది ఎక్కువ వేయించక్కర్లేదు. ఇది పొడికండి, మనము కూరలో వేసుకునే పొడి. ఈ క్యాప్సికమ్ కూర చెప్పాను కదండి, ఆ కూరలో వేసుకునే పొడి. దీనికి నూనె అసలు వేయక్కర్లేదండి. ఆ నువ్వులు కూడా ఏంటంటే మనము చివరిలో వేసుకోవచ్చు. ఈ ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా మనం చివరిలో కొంచెంసేపు వేయించేస్తే సరిపోతుందండి. ఇప్పుడు అది వేగిపోయిందండి. ఇప్పుడు మనము ఎండు కొబ్బరి, చింతపండు, ఎండు కొబ్బరి, చింతపండు, వెల్లుల్లిపాయలు ఇవి వేస్తున్నామండి. ఇవి కొంచెం వేగాక నువ్వులు వేస్తే సరిపోతుంది. ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి, ఇవి కొంచెం వేగితే చాలు. నువ్వులు అంతేనండి. ఈ నువ్వులు ఎక్కువ వేగక్కర్లేదండి. ఎక్కువ వేగిందంటే చేదు వచ్చేస్తుందండి. నువ్వులు ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ వేయిస్తే మీకు చేదు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం పట్ అనగానే తీసేసేయడమే, అంతే అండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఇది కట్టండి, ఒక 4 స్పూన్లు పడుతుందండి. ఎందుకంటే మనం ఆ పొడిలో వేయలేదు కదండి నూనె, కాబట్టి దీనికి పడుతుంది నూనె. పోపు వేస్తున్నామండి. దీంట్లో నేను పోపు దినుసులన్నీ శనగపప్పు, మినపప్పు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఎక్కువ కారం అవసరం లేదండి, ఎందుకంటే అదే ఎక్కువ కారం ఉంటుంది కదండి క్యాప్సికమ్, అందుకని నేను ఎక్కువ కారం యూజ్ చేయటం లేదండి. అల్లం అండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసానండి, చిన్న ఉల్లిపాయ. ఇప్పుడు కొంచెం ఇలాగా వేగాలండి. కొంచెం మరీ ఎక్కువ అక్కర్లే, దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత మనము టమాటాలు వేసుకుంటాం. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం దోరగా. క్యాప్సికమ్ వేస్తున్నానండి. ఇవి 4 క్యాప్సికమ్లండి. ఈ కర్రీ మనకి రైస్లోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, అన్నిటిలోకి బాగుంటుంది. కొత్తిమీర అన్నీ వేసేసానండి. మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చాం ఈ పొడి. ఇందాక మీకు చూపించాను కదండి, అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా, దాన్ని అంతా నేను మిక్సీ పట్టుకొని వచ్చానండి. ఇప్పుడు దీన్ని మనము దీంట్లో వేస్తాం. చూడండి, సరిపోతుంది. అంతే, అయిపోయిందండి కూర. చాలా బాగుంటుందండి. దీనికి ఎక్కువ కారం మనం వేయటం లేదు, ఎందుకంటే క్యాప్సికమే కారం ఉంటుంది కాబట్టి. ఇంకా మనం ఎక్కువ కారం వేసామంటే ఇంకా మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి, అందుకని. అంతే, అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి. ఇది మొత్తం అయిపోయిందండి.